శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా సెలబ్రిటీ భక్తిని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ఉగాది తెలుగు సంవత్సర పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజెప్తూ ఈ వారం రాశి ఫలాల్లోకి వెళ్దాం. గ్రహస్థితులు ముందుగా తెలియజెప్పుకుందాం. గురువుగారి యొక్క స్థితి సంచారము మిథున రాశిలో ఉంటూ ఉండగా, కేతు సింహరాశిలో, చంద్రుని యొక్క స్థితి మకర రాశిలో, బుధ కుజ రాహువులు ముగ్గురు కూడా కుంభరాశిలో ఉంటూ ఉండగా, రవి శని శుక్రుల యొక్క సంచారము మీనరాశిలోకి వచ్చి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము మకర రాశి నుంచి మేషరాశిలోకి వచ్చి ఉన్నది. ఈ వారం గ్రహస్థితుల సమ్మేళనాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, రవి శని శుక్రుల యొక్క కలయిక జరుగుతోంది. శుక్రాచార్యుల వారితో కలిసిన రవి గారి యొక్క సంచారము అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీని చాలా బాగా పెంచుతూ చాలా సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. ఇటు శనిగారితో కలియడం వల్ల కానీ, శుక్రాచార్యుల వారితో కలియడం వల్ల కానీ రవి గారి యొక్క స్థితి సంచారం బాగుంటుంది అని చెప్పచ్చు. మిత్రక్షేత్రంలో కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండబోవు. అయితే శత్రుగ్రహాలతో కలిసిన సంచారం అయినప్పటికీ కూడా రవి గారి యొక్క స్థితి సంచారం బాగుంది అని చెప్పాలి. అలాగే శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉన్నారు. ఇది కూడా చాలా చాలా మంచి ఫలితాన్నే సూచిస్తూ ఉంటుంది. ఇక బుధ కుజ రాహువుల యొక్క స్థితి సంచారము, ఇక్కడ బుధుడితో కలిసిన రాహు కానీ, కుజుడితో కలిసిన రాహు కానీ కొంత దోషభూయిష్టంగానే ఉంటారు. వీటికి రాసులతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి కూడా బుధ కుజ రాహు స్తోత్రాలు పారాయణ చేసుకోవడం చాలా చాలా మంచిది. గురువుగారి యొక్క 9వ దృష్టి ఈ కుంభరాశి మీద ఉంటూ ఉన్న కారణం చేత మీరు ఏ చిన్న పరిహారాలు చేసుకున్నా కూడా ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా వేరే ఏమన్నా ఫలితాలు ఉన్నాయా అంటే, ఇక సమ్మేళన ఫలితాలు ఏమీ లేవు. దృష్టుల ఫలితాలు కూడా ఒక గురువుగారి దృష్టి మాత్రమే కుంభరాశి మీద ఉంది. మిగతా దృష్టులు రాసుల మీద మాత్రమే పడుతూ ఉన్నాయి. కాబట్టి అవి ఏ రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఆ రాశికి మనం తెలియజెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ, మనము గ్రహ సమ్మేళనాల గురించి అలాగే దృష్టుల గురించి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఈసారి సమ్మేళనాల విషయంలోనే కుంభరాశిలోనూ అలాగే మీనరాశిలోనూ మూడు గ్రహాల యొక్క సమ్మేళనాలు జరుగుతూ ఉన్న కారణంగా కుంభరాశిలో ఉన్నటువంటి ఫలితాల దుష్ప్రభావమే ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కుజ రాహు బుధ గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. అంతేకాదండి, సర్పదోషానికి సంబంధించి అలాగే బుధ రాహువుల యొక్క స్థితి కూడా, ఈ కలయిక మనిషి యొక్క వ్యక్తిత్వం మీద, ముఖ్యంగా పురుషుల మీద చాలా ప్రభావవంతంగా చూపిస్తూ ఉంటుంది ఇది. కాబట్టి కొంచెం బలకరమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక శని శుక్రుల కలయిక అనేది మనకి గత కొద్ది కాలంగా జరుగుతూ వస్తోంది. ఈ శని శుక్రుల కలయిక ఆకర్షణలని పాడు చేస్తుంది, ఆత్మీయతని పాడు చేస్తుంది, ఆప్యాయత అనురాగాలు లేకుండా చేస్తుంది. ఏ ఇద్దరి వ్యక్తుల మధ్యనైనా, అది స్నేహం అవ్వచ్చు, బంధుత్వం అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు, ఏదైనా భార్యాభర్తల బంధం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ బంధాలని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి కొంచెం వీటికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇది రాశితో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. మేషరాశి వారి యొక్క గోచార ఫలాలు ఈ వారం నక్కం తొక్కినట్టుగా ఉన్నాయి. ఎప్పుడైతే ఉగాది ప్రారంభ సమయంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయో, వాళ్ళ యొక్క జాతకం ఆ సంవత్సరం అంతా కూడా చాలా చాలా శుభ ఫలితాలని కలిగి ఉంటుంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. మేషరాశి వారికి దశమంలో చంద్రుడు బాగున్నారు, లాభస్థానంలో బుధ కుజ రాహు బాగున్నారు, అలాగే ద్వాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. పెరసి 5 గ్రహాల యొక్క ఉనికి అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా, ఈ ఉగాది వీరికి చాలా నవవసంతాన్ని తెచ్చిపెడుతోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే విలువైన వస్తువుల్ని సేకరించుకోగలుగుతారు, అద్భుతమైన లాభాల బాటలో ఉంటారు. ధన లాభము, ధాన్య లాభము, వస్త్ర లాభము, వస్తు లాభము, ద్రవ్య లాభము, ఉద్యోగంలో చక్కటి ఉన్నతి, పై అధికారుల యొక్క ప్రశంసలు ఉంటాయి.
రెండు విధాలుగా ఆదాయం ఏర్పడడానికి అవకాశం ఉంది. మనస్సు సంతృప్తిగా ఉంటుంది, కుటుంబ జీవితం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. స్థిర చిరాస్తుల వృద్ధి కనిపిస్తూ ఉంది. సంతాన విషయంలో మటుకు కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. రుణభారాలు కొంచెం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో వివాహం దగ్గరికి వస్తాయి బాగా సంబంధాలు. జాగ్రత్తగా మీరు మాట్లాడుకోవడంలోనూ వాటిని నిర్ణయం చేసుకోవడంలోనూ మీ చతురత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థులకి ఇంకొంచెం కష్టపడితే చాలు, చక్కటి ఫలితాలు ఉన్నాయి. స్త్రీలకి బాగున్నాయి, వ్యవసాయదారులకు బాగున్నాయి. అలాగే జీవిత భాగస్వామి విషయంలో కూడా అన్యోన్యత కనిపిస్తోంది. అయితే జాగ్రత్త సూచితం. ఇది మటుకు శని శుక్రుల కలయిక జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు ఎప్పటికీ ఉండాల్సిందే. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా కొత్త సంవత్సరం ప్రారంభం అవబోతోంది ఈ వారంలోనే. అలాగే గ్రహస్థితుల యొక్క సమ్మేళనాలు కానీ దృష్టులు కానీ అన్నీ కూడా చాలా మేలు చేస్తున్నాయి. మేషరాశి వారికి అనుకూలత ఎక్కువగా ఉంది ఒక మాటలో చెప్పాలంటే. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి రాశిలోకే చంద్రుడు వచ్చి చాలా అదృష్టవంతమైనటువంటి ఫలితాలను తెచ్చిస్తూ ఉన్నారు. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. అదృష్టవంతమైన కాలంలో మీరు ఉన్నారు కాబట్టి మీకు చక్కటి మానసిక సంతృప్తి, ప్రశాంతత కనిపిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అదృష్టవంతమైన కాలం ఉంది అని మనం చెప్పుకుంటూ ఉన్నాము. నిజానికి 5 గ్రహాల యొక్క బలాబలాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి ఇది అనుకూలమైనటువంటి వాతావరణమే. కాకపోతే ఏలినాటి శని జరుగుతూ ఉంది, గురుబలం లేదు, కేతువు గారి బలం కూడా లేదు, రాహుబలం అత్యద్భుతంగా ఉంది. అలాగే వాహనాల కొనుగోలు అమ్మకం కానీ, ఊహించని విధంగా ధనలాభాలు రావడం కానీ, పూర్వం ప్రారంభించిన పనులలో విజయావకాశాలు రావడం కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. కానీ ఈ శని గారికి అలాగే గురువు గారికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోవడం అనేది చాలా తప్పనిసరి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ శనయే నమః.